అంటే ఈ ముడతపులని అడ్డం వస్తున్నాయి. చివరికి ఎప్పుడైతే బయటకు వచ్చారో, తోట నుంచి బయటకు వచ్చారో, ఈ జంతువులు అవ్వాదం మీద తిరగబట్టడం ప్రారంభించాయి. అంతకుముందేమో ఎమ్మటే నడిచినాయి. తదుపరి బయటకు వచ్చి ఏమైందంటే తిరగబట్టం నేర్చుకున్నాయి. ఇక ఆటంకం చూసి అవ్వాదాలు దడుతున్నారు, కానీ అవి మాత్రం దడవట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం పోగొట్టుకున్నారు? దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకోవడం ఇప్పుడు వరకు వస్తానే ఉంది. ఆడ పుట్టిన సంతానంగా అదే కోణంలో ఉన్నాం మనం. మానవులు పుట్టాం, మంచిగా ఉండాలని కోరుకుంటామా, చెడ్డగా ఉండాలని కోరుకుంటామా? చెప్పండి ఏమని కోరుకుంటాం? మనమైనా మన పిల్లలైనా దేవుడు కూడా అదే కోరుకున్నాడు. నేను నిర్మించిన పిల్లలు నాలాగా ఉండాలని. కానీ ఆయన మాట విన్నారా? సాతాను మాట విన్నారా? అలాగే ఎప్పుడైతే దూరం అయ్యారో మనం కూడా దేవుని దూరం అయిన వారిగా ఉన్నాం. ఉంటే ఇప్పుడు మనకి వాళ్ళకేమో సింహాలు, ఏనుగులు, పుల్లు ఎదురు తిరిగాయి, మనకు శ్రమలు ఎదురు తిరిగాయి. రోగాలు, వ్యాధులు, బాధలు, శోధనలో రకరకాలుగా ఆ మానవుని బాధ పెడుతూ హింసిస్తూ ఉన్న కొన్ని కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఏ కుటుంబాన్ని చూడండి, అన్ని కావాలనుకుంటాం, అన్నీ ఉంటాయి, కానీ కన్నీరు కూడా ఉంటుంది వెనకాల. కారణం, కన్నీటికి కారణం దేవునికి నువ్వు దూరం అయ్యావు అన్న సంగతి గుర్తుంచుకుని ఇప్పుడైనా అంటాడు, మీ కన్నీరు చూడటానికి నేను భూమి మీదకి వచ్చాను. ఆమేన్. గట్టిగా చెప్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం. నీ కన్నీళ్లు చూస్తున్నాను నేను, నీ కుటుంబంలో చిక్కులు చూస్తున్నాను నేను, నీ సంసారంలో బాధలు చూస్తున్నాను నేను. పిల్లలున్నారు, కన్నీళ్లు ఉన్నాయి, భార్య భర్తలు ఉన్నారు, వేదన మిగిలింది. కారణం ఏమైందంటే నా దేవుని శక్తిని పోగొట్టుకున్నావు, దేవునికి దూరం అయ్యావు, సాతాను దగ్గర అయ్యావు, సాతాను నెత్తి మీద కూర్చొని ఏర్పాటు చేస్తా ఉంది. చాలా మంది అంటారు కదా, మన రాజు చాలా బాగున్నాడండి మా అబ్బాయి, ఒక 4 రోజులు బట్టి ఏం పట్టుకుందో వాడి నెత్తి మీద ఎవడో కూర్చున్నాడు, శనిగాడు కూర్చున్నాడు, చేయరా అని పనులు చేస్తున్నాడు, వద్దన్న మాటలు మాట్లాడుతున్నాడు, చెడ్డ తలంపులు మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పడం కారణం మొన్నటి వరకు బాగా ఉన్నాడు, ఈరోజు ఏమైంది? అట్లా ప్రతి కుటుంబంలో మనం చూస్తున్నప్పుడు మా కుటుంబం చాలా బాగుండేదండి ఒక సమయంలో. తదుపరి ఎప్పుడో ఏదో జరిగింది, మొత్తాన్ని నా కుటుంబం చెడిపోయింది అని ప్రార్థన చేయటం మానేసి పొరుగంకం చూస్తాం ప్రారంభిస్తాం చాలా మంది. చూడండి, ఏదన్నా తేడా వస్తే వర్జానికి వెళ్తామా, ప్రభు దగ్గరికి వెళ్తామా? నోజనం ఏముండవు. ఇప్పుడు మీకు తెలుసా తెలీదా? ఇంట్లో తేడా వస్తే ఏమన్నా చూపిస్తామా, ప్రభు దగ్గరికి వెళ్తామా? అమ్మ ఒక్కడు కూడా అర్థం కాదు. ఇంగ్లీష్ చెబుతుంది, వెనక చెప్పండి కదా. ఏ మూలెట్ జరిగింది? కిటికీ ఏమైనా పెద్దదా చిన్నదా? తలుపు ఎలక్ట్రిక్ పోయిందా? నెత్తి తగ్గుతుందా? ముందుకు పడుతున్నావా? ఇది తీయాలా? ఈ బీరో ఈ పక్కన పెట్టాలి, ఈ పక్కన ఏం పెట్టాలి? ఈ ఆ చెప్పుని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ చెప్పిన వాళ్ళందరూ బాగుపడ్డారు. పోనీ ఎక్కడైనా చూసారా? బీరోలు మార్చినోడు, తలాలు మార్చినోడు, మంచాలు మార్చినోడు, కిటికీలు మార్చినోడు తాగుడు మానేడా పోని? బూతులు మానేడా పోని? చేయరాని కార్యక్రమం మానేడా ఏమన్నా? అన్నిటికంటే ముందు ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మోకరిస్తావో నీ కథ దేవుడు మార్చునుగాక, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చుదువుగాక, నీ కుటుంబంలో చిక్కులన్నీ తొలగిపోవునుగాక. అందుకని దేవుని దగ్గర రాకుండా సాతాను నిన్ను మనోనేత్రాలకి గుడితనం కలుగు చేసింది కనుక ఎంతసేపు ఇల్లు కట్టుకోవాలనుకుంటావు, పిల్లలు కావాలనుకుంటావు, పెళ్లి చేయాలనుకుంటావు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటమ్మటి కన్నీళ్లు కూడా వస్తాయి, కష్టాలు కూడా వస్తాయి, వ్యాధులు వస్తుంది. సంతోషం కంటే బాధలే ఎక్కువ అవుతాయి. కారణం, సృష్టించిన దేవుని విడిచిపెట్టావు. మానవులు చేస్తున్న సృష్టాన్ని దేవునిగా అనుసరించకుండా
ఈ సృష్టిలో ఉన్న వాటిని చూసి మోసపోతున్నాం. రోమిలికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూద్దాం. అందరు చూడండి. మరియు వాళ్ళు దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తన వాదములందు వ్యర్థులైరి. వారి అవివేకము అంధకారమయమాయను. ఇప్పుడు మనిషి హృదయం ఎలా ఉంది? వాక్యం చెబుతా ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు సహోదరుడా, పర్వాలేదు అనుకుంటున్నావేమో, పరుగులు తీయాలనుకుంటున్నావేమో, కన్నీళ్ళు వెమ్మటి పరుగుతకు రెడీగా ఉండి. కారణం ఏంటంటే దేవునిగా ఆరాధించలేని పరిస్థితులు ఉన్నాం. దేవుడెవడో తెలుసుకోడా, మోకరించడం చేతగాక సాతాను మాటిని రకరకాల ఆచారాలు చేస్తున్నాం. ఇళ్లలోకి వెళ్ళినా, పెళ్ళిళ్ళు చేసినా, చేసినా దేవుడిచ్చే సంతానానికి మనం ఒకటే ఆచారం అంటగడుతున్నాం. ఆ ఆచారాలే దేవునికి దూరం అయిన కార్యక్రమాలు. అంటే మన మనోనేత్రాలకు సాతాను గుడ్డితనం కలిగేసి మోకరించరా బాబు అంటే, ఆ ప్రాంతంలో సముద్ర ప్రాంతాల్లో ఒక అతనికి బాగా ఉన్న అతను బాగా గుండె జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి లక్షలు అయిపోతూ ఉన్నాయి. ప్రార్థన అంటే ఇద్దరికి అయినా కానీ వెళ్ళి 4 మాటలు చెబుదామని వెళ్తే ప్రార్థన అయితే చేయించుకున్నాడు. కానీ అతని మనసులో ఒకటే ఉన్న తేడా, దిల్లు చుట్టూరు పెద్ద పహరీ కూడా 1 ఎకరం ఉంటుంది. అటు వెళ్తాడు, ప్రార్థన చేసినట్టే ఉంటాడు, తాగుడు మానలేదు, సిగరెట్లు మానలేదు. మేము చెప్పింది ఏంటంటే దీనికి వైద్యం తాగుడు మానే, సిగరెట్లు మానాయి. దేవుడికి ఇచ్చిన పిల్లలు మనం వీటిని తాగటానికి సరిపోయిన వాళ్ళం కాదు. ఇవి మనకు కావాలని నేర్చుకున్నాం. ఇటువంటి ప్రమాదం ఉందని నీకు తెలుసు, మాకు తెలుసు, కనుక వీటిని మానేయమని మేము చెప్పాం. సరేనన్నాడు. కానీ మాటల ఈ మానకపోగా ఏ ఊరి నుంచో ఒక 20,000 ఇచ్చి కారికి చూసామని తీసుకొస్తే వాడొచ్చి చుట్టూరు తిరిగి ఈ పారి కూడా తప్పు వచ్చింది, ఒక జాన దరపాలన్నాడు. ఏం తప్పు వచ్చింది? హలో, అర్థమైందా? కారీ కూడా తప్పు వచ్చిందంటే జాన దరపాలప్పుడు దానికి పునాది పాడించి కట్టేవారికి 10 లక్షలు ఉంది. నిజమేనా? ఇది కట్టాడండి, పాడేసి కట్టాలని ఉన్నాడు, వీళ్ళు ప్రాణం పోయింది. ఎవడ మాట విన్నాడు? అర్థమైంది? ఎవడ మాట విన్నాడు? ఇలాంటి వాడు మనం ప్రార్థన చేసుకునే ఈ గుంపులో లేరా? హలో, వినపడుతుంది అందరికీ? ఉండారా లేరా? కనుక ఇది కాదు మనకు కావాల్సింది. సృష్టికర్త ఉన్నాడు, మోకరిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. నిన్ను నన్ను కాపాడగలడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, అన్నింటినీ కాపాడే ప్రాణం పోసిన ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. కానీ వీటి వల్ల నీకు మేలు మాత్రం జరగదు. కనుక నువ్వు చేయాల్సింది ఒకటే, నన్ను పుట్టించినవాడా నాకు మేలు చేయి, నన్ను పెంచేవాడా నాకు మేలు చేయి, నా ఊపిరిచ్చినవాడా నాకు మేలు చేయి, నా పిల్లలకు మేలు చేయి. నువ్వు అడుగుతూ ఉండు, దేవుడు కార్యాలు నీ ఎంట జరుగునుగాక. దీనికి ఏ ఖర్చు లేదు, ఏ బాధ కూడా లేదు. నీ మనసులో దేవుణ్ణి అడగటమే నీ వంతు. అలా చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు కళ్ళారా నువ్వు చూస్తావు, మేలులు పొందుతావు. అంతేకాదు, ఏదన్నా చెడ్డ తలంపులుండా, చెడ్డ ఆలోచనలుండా మానుకుంటావు, పవిత్రంగా బ్రతుకుతావు. నేను చూస్తున్న వాళ్ళు వీళ్ళు యేసయ్యని నమ్ముకున్నారు కనుక ఒకప్పుడు పాపిగా ఉండేవాళ్ళు, చెడ్డ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజు నాడు మార్పు చెందారు, దేవుళ్ళు నడుస్తున్నారు, చక్కగా అన్నీ చెడ్డవాటిని మానేసి మంచి వాటిని చేపట్టారు. పిల్లలు మంచిగా తీర్చిదిద్దబడ్డారు, వీళ్ళు కుటుంబాలు చక్కగా జీవించబడుతున్నాయి అని చెప్పగలం మనం. ఆమేన్. రోమిలికి రాసిన పత్రికలు 8వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉండదు.
రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట తేటగా ఉంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున నా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము ఇంట్లో పెళ్ళైనా ఇంట్లో కార్యక్రమాలైనా ఏ కార్యక్రమం చేసినా దేవునితో ఉన్నావు కనుక సమస్తం మేలుగా మార్చబడుతున్నాయి. ఆమేన్, ఆమేన్. అది నీ హృదయానికే తెలియాలి, ఎవరో చెప్పేది కాదు. ఇది వాక్యం వింటున్నావు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన వచ్చింది ఎందుకంటే నిన్ను నన్ను బాగు చేయటానికి. మనం శ్రమల్లో ఉన్నమాట వాస్తవం, వేదనలో ఉన్నమాట వాస్తవం. నా ఇంట్లో వేదన లేదనేవాడు చెప్పగలరు ఎవరైనా? చెప్పండి. పిల్లలు లేకపోతే వేదన, పెళ్ళి అవ్వకపోతే వేదన, ఇల్లు కట్టుకోలేకపోతే వేదన, వ్యాధి వస్తే వేదన, బాధ వస్తే వేదన. ఈ వేదన లేని మనిషి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నాడా? ఈ వేదన పోవాలంటే దేవుడే రావాలి, నీ వేదన పోగొట్టాలి. నీ పిల్లల మాట వినాలన్నా, నీ కుటుంబం చక్కబడాలన్నా మనం వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి. ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటే హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. ఒక అతను ప్రార్థన అంటే గిట్టదు కానీ బస్సుకి వెళ్తా ఉంటే ఏదో ఆపద వచ్చి కడుపులో నొప్పి వచ్చేసి కిడ్నీలో నొప్పి వచ్చేసి కొట్టుకుని బాధపడుతూ ఏమనలేక సీట్లోంచి లేచి నుంచి బస్సులో నుంచి ఇక ఈ చెప్పిన వాటిని ఇప్పుడు మైకులు ఈయన ఉంటాడు, ఏసు రక్తం చేయి అనుకుంటూ వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు లేవరికి ఆ నొప్పి అంతా పోయింది. ఆమేన్. అతను నేను సాక్షి చెబుతున్నాడు. ఎప్పుడు నేను ఆ మాట అనలేదు, ఎప్పుడు ప్రార్థనకు వచ్చినాను కాను. ఎందుకో ఆ మాట నా చెవుల్లో మారుమోగింది. అది అన్నాను. ఆ బస్సులో ఉండగానే దేవుడు నాకు హతమార్చాడు. సంతోషంగా ఉన్నాను. ఆమేన్. దేవుని కార్యాలు నిన్నైనా నువ్వు చూడగలవు. నీ హృదయంలో దేవుణ్ణి ఉంచుకుంటే చాలు, నీ హృదయంలో దేవునికి చోటు ఉంటే చాలు. గొప్ప కార్యాలు నీ ఇంట్లో జరగడం ప్రారంభిస్తాయి. ఏ మంచి చెడిపోవాలని లేదు కానీ అందరూ చెడిపోయారు. మళ్ళీ బాగుపడాలంటే యేసయ్య దగ్గరికి రావాలి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మాట విన్న ఎడల నూతన కార్యాలు నీ ఎంట జరుగునుగాక. ఆమేన్. అందుకని ఆయన మాట వింటాక మనం దేవుని దగ్గరికి రావాలి. అందుకని దిగొచ్చింది ఎందుకంటే నీ భారాన్ని ఆయన మోయటానికి, నీ బాధలు ఆయన భరించడానికి, నీ చిక్కులు ఆయన తీసివేయటానికి. ఆయన పాపం చేయలా, శిలువ మీద ఎక్కడానికి. పాపం చేసిన ఎవరు? మనం. మన పాపాన్ని తీసేయడానికి వచ్చాడు. మన పాపానికి విరుడుగా రక్తం కార్చాడు ఆయన. ఆ బలియాగంలో మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఆమేన్. అన్నీ కొట్టివేయబడినాయి కానీ మనం పాపం అనే దాస్యం నుండి బయటికి రావట్లా. ఆయన మనం క్షమించేసాడు, అయిపోయింది. అది నేను క్షమించాను, నిన్ను జీవిస్తున్నాను రమ్మంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళా. ఎంతవరకు ఆ కాడిని మెడ మీద పెట్టుకుని మోస్తున్నాం, ఆ బాధనే మోస్తున్నాం, ఆ తలంపుల్నే మోస్తున్నాం, చెడ్డవాటినే మోస్తున్నాం. కానీ వాటిని మార్పు తీసుకునే గుణం మాత్రం మనకు రావట్లా. కానీ ఆయన అయితే ఏ కుమారుడు నశించుకోకూడదు, ఏ కుటుంబంలో చిక్కులు ఉండకూడదు, అందరూ శాంతి సమాధానంగా ఉండాలి, భార్యాభర్తల విభేదాలు రాకూడదు అని ఆయన చూస్తూ ఉన్నాడు. అన్నీ ఇస్తానే ఉన్నాడు. కానీ నువ్వు ఆ గుడి కిందకి రాకపోవటమే పొరపాటు నీది. ఆమె యెషయా-గ్రంథంలో 9వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. చాలు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఒకవేళ మబ్బు వస్తే ఎంతకాలం కాస్త చినుకులు పడతాయి, నేల మెత్తబడుద్ది, చల్లబడుద్ది. కానీ మా నెల మీద కూర్చున్న మబ్బు ఆట్లా. అవి దేవుళ్ళు వస్తనే నీటికి కానీ వాటిని స్వతంత్రించుకోవట్లా. నా జీవితంలో
దేవుడు మహామేలు చూసేవాడు, మంచి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. జ్ఞానం అజ్ఞానంగా మార్చబడింది. నా వెనక ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ప్రార్థన అంటే ఇక్కడ తలకాయ ఉంచండి కానీ ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే చెడ్డలో మునిగిపోయిన వాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన ఏమో నన్ను కాపాడేది. పొలం వెళ్ళినా, వ్యవసాయం చేసినా, చాలకు ముందు కొడతాకి వెళ్ళినా, పవర్ స్పేర్ పట్టుకున్నా, అసలు పొద్దున్న సాయంత్రం వరకు పవర్ స్పేర్ కొట్టేవాడిని. ఆ సమయంలోనే 2-3 వేలు సంపాదించేవాడిని. కానీ ఇంటికి వెళ్తే ఒక పైస ఉండేది కాదు. కారణం ప్రార్థన కాపాడుతుంది కానీ పాపం అనే గొడుగులోంచి బయటికి రావట్లేదు. నేను దాన్నే కాటి నెత్తి మీద మోసుకుంటూ తిరుగుతున్నా. అట్లా తిరగడం వల్ల మొబ్బు వస్తుంది, దీవులు వస్తున్నాయి, కుటుంబానికి కావాల్సినవి. చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే ఇల్లు కప్పుకోవడం కూడా ఇల్లు లేని పరిస్థితులకు వెళ్ళిపోయింది. పిల్లలకు బట్టలు కొనలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. డబ్బులు రోజు 2,000-3,000 వస్తున్నాయి, కానీ ఒక పైసా ఇంటికి చేరటం లేదు. కారణం ఏమైందంటే ఆ పాపం అనే దాస్యం అనే కాడి కింద నుంచి మనం బయటికి రాలేకపోతే ఆయన ఇచ్చిన దీవులు మనం పోగొట్టుకున్నాడు అవుతాం. నిజంగా ఆయన ఊపిరించకపోతే మనం బ్రతకం ఆ భూమి మీద. ఎంతమంది రోజు వాళ్ళు దాటిపోతున్నారు కదా, వాళ్ళలో మనం ఒకడమే కదా. అయినా ఆయన ప్రేమించాడు, ఇంకా మనల్ని ఉంచుతున్నాడు, మనం నడిపిస్తున్నాడు, జీవించాలని కోరుకున్నాడు. నీ కుటుంబంలో చిక్కులు పోవాలని కోరుకుంటున్నాడు, నీ కన్నీరు తొడబడాలని కోరుకుంటున్నాడు, నీ ఆత్మ శాంతి కావాలని కోరుకుంటున్నాడు. ఆయన దీవుల్ని పంపిస్తున్నాడు నీ మీదకి. కానీ నువ్వు వాటిని పక్కన పెట్టేసి ఆ దాస్యమని కాడి కిందకి వెళ్తున్నావు. దాని నుంచి బయటికి రాలేమా మనం? ఒక భార్య కట్టుకున్న భార్య మీద పోట్లాడితే 2 రోజులన్నా మాట్లాడటం మానేస్తాం కదా. ఎంతకంటే గొప్ప వ్యసనాలు అయ్యాను మనం ఇచ్చేస్తాయా పోని. చూడండి, ఏదైనా కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి కదా, వచ్చి నీ జేబులో కూర్చోవు కదా. ఒక బీడీ కట్ట కావాలన్నా, సిగరెట్ కావాలన్నా నీ కష్టాలతో ఖర్చు పెట్టుకుని నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి. అయ్యే వచ్చి నీ జేబులో కూర్చోవు కదా. అట్లాంటిది భార్య పిల్లలైనా విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఏంటి విడిచిపెట్టలేకపోతున్నావు? దాస్యం అనే కాడి నుంచి విడుదలలేకపోతున్నావు. దేవుడు నిన్ను దీవించిన మాట వాస్తవం, నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చిన మాట వాస్తవం, నిన్ను నడిపించే మాట వాస్తవం. కానీ ఆ వేదన నుంచి బయటకు రాలేకపోవడం కారణం ఏంటంటే ఆ సాతాను యొక్క ఆ అన్యుల సహవాసం నుంచి బయటకు రాలేదు. ఎప్పుడైతే దేవుని సహవాసానికి వస్తావో దేవుని కార్యాలని ఎంత జరుగునుగాక. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయును. ఆమేన్. గట్టిగా తప్పుడు కొడతాం. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని తప్పుడు కొడతాం. పాపముల నుండి విడిపించును. 1000 నోళ్లతో స్తుతించిన 1000 నోళ్లతో స్తుతించినాను. తీర్చలేము ఆరుణమును, తీర్చలేము ఆరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర. ఆమేన్. ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు. ఒక అతనికి బాగా కలిసి వచ్చింది,
సంతోషంగా బ్రతుకుతున్నాడు. ఒక అతనికి కలిసి రాలా, వేదనకరంగా బ్రతుకుతున్నాడు. ఇద్దరు కలుస్తూనే ఉంటారు. ఆయన ఓదానికి బట్టలు అవన్నీ వాళ్ళ డ్రెస్సులు వేరు, చక్కగా భోజనం చేస్తున్నాడు. ఈయన వెళ్ళినప్పుడు ఈయన కొంచెం చితికిపోయాడు కనుక శరీరంలో ఒక తేడా వచ్చి కొంచెం కురుపులు అయి పుట్టాయి. అయ్యా అది ఏంటంటే ఇతనంకా చూసేవాడు కాదు, అతను స్నేహితులే, కానీ అతను పారేసిన వాటిని తింటూ ఉండేవాడు. ఈ బైబిల్ ఉన్న చరిత్ర యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు ఇది చరిత్రను. అయితే ఈ జీవితాలు కలగజేసింది ఎవరు? అతనికి ఆ జీవితం ఇచ్చాడు, ఇతనికి ఈ జీవితం ఇచ్చాడు, పరీక్ష పెట్టాడు. ఉన్నవాడు లేనివాడు సహాయం చేయాలా వద్దా? చేయట్లా. కర్మ. ఏంట్రా బాబు దేవుడా దేవుడు అంటావు, డబ్బే దేవుడురా, ధనమే దయ్యం, ధనం లేకపోతే ఎక్కడ బతుకుతాం, ధనం అంటే కొండ మీద నుంచి ఏదైనా చెప్పొచ్చు కిందకి అనే మాటలు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు, మనం దేవుడే పుట్టించాడు, దేవుడే ఇవన్నీ ఇచ్చాడు అనే ఆలోచన మాత్రం ఆయన కలగట్లా. ఒక సమయం వచ్చింది. ఏ సమయం? భూమిని విడిచిపెట్టే సమయం రానే వచ్చింది. ఇద్దరికీ వచ్చింది. ఆయన చనిపోతే ధనవంతుడు సంబరాలతో పూలదండలతో ఊరిగించుకొని తీసుకెళ్ళి సమాధి చేశారు. ఇతను చనిపోతే ఒక్కడో రాలేదు. ఇతన్ని అంట దేవదూతలు తీసుకెళ్ళాయంట. గట్టిగా చప్పట్లు కొట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ధనవంతుడు అగ్గిల్లో కాలుతున్నట్టు వేదన పడుతున్నాడు. చూడండి, లోకసువార్త 16వ అధ్యాయంలో 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి దూరం నుంచి అబ్రహామును ఆయన రొమ్మున అనుకున్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా అని నా యందు కనికరపడి ఆ ఏలుకొన ఎండలో ముంచి నా నాలుగు చల్లడానికి లాజరును పంపయ్యా అని ఎక్కడుండి కేకలేస్తున్నాడు. ఇతను ఎక్కడున్నాడు? అన్నీ అనిపించిన అతను స్నేహితుని మాట కూడా వినకుండా, కనీసం ఇంత సహాయం కూడా చేయకుండా నా మీద పడి పెడతారన్న అతను వేతన పడే స్థలంలో ఉన్నాడు. చాలామంది ఇప్పుడు కొంటారు, వాళ్ళకి కలిసి వచ్చింది మనకు కలిసి రాలేదు, వాళ్ళు చూడు ఎట్టుండారు, వీళ్ళు చూడు ఎట్టుండారు, వాళ్ళు ఇలాంటి చూసే పని మనకు లేదు. దేవుడిచ్చిన దాంతోనే తిని తృప్తి పడదుగాక. దేవుని కార్యాలయం మన ఇంట జరుగును గాక. నూతన ఆనందం మనకు పుట్టును గాక. కన్నీటి నుంచి విడుదల పొందుదాం గాక. సంతోషకరమైన యాత్రలో కొనసాగుదాం గాక. ఎలాగూ పరిశుద్ధాత్మ నిన్ను దీవించిన కొలది నూతన క్రియలు ఈ సంవత్సరంలో నీట్లో ప్రారంభమవును గాక. అలా జరుగుతున్న సమయంలో ఆయన చెప్పాడయ్యా, నీకొక సమయం ఇచ్చాను, ఆయనకు సమయం ఇచ్చాను, ఆయన గతి నువ్వు పట్టించుకోలేదు, ఇష్టానుసారంగా తిరిగావు. ఇక్కడ యాతన పడుతున్నావు, అక్కడేమో నాతో ఉన్నాడు అతను, ఇక్కడ నా దగ్గర సంతోషిస్తున్నాడు అంటే ఇప్పుడు అంటాడయ్యా, జరిగిందేదో జరిగిపోయింది, నాకు 4 తమ్ముళ్ళు ఉన్నారు, వాడు నరకం రాకుండా ఉండాలంటే లాజరును పంపియ్యా అంటాడు. ఎక్కడ లేని ప్రేమ ఎప్పుడు వచ్చింది? అర్థమైంది? ఎప్పుడు వచ్చింది? ఒకవేళ తను పంపించాడు అనుకో 4 అన్నముల మధ్యకి, వాళ్ళు ఉంటారా ఇంట్లో? చెప్పరేమండి, మంచి కోసం వెళ్తున్నాడుగా. తమ్ముళ్ళారా నేను వచ్చాను రా, నరకం చూసి వచ్చాను, ఇక్కడ నుంచుండి కదా చెప్పండి, నుంచుంటారా? మరి కోరిక ఏం కోరిక? అందుకని అన్నాడు, అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, నేను పంపించిన సేవకులు ఉన్నారు, వాళ్ళ మాట వింటే మీరు మార్పు చెందుతారు, పశ్చాత్తాపడతారు, తగ్గించబడతారు. ఎవరైతే తను తగ్గించబడతాడో వాడు హెచ్చించబడతాడు అని చక్కగా ఆ మాటలు చెబుతున్నప్పుడు విన్నాడు, కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగనే మనం కూడా వేదన పడే స్థానం నుంచి తప్పించుకుందాముగాక. అందుకు దిగొచ్చాడు యేసయ్య. ఎందుకు వచ్చాడు యేసయ్య? నిన్ను వేదనలోకి వెళ్ళకుండా చేయటానికి, నరకానికి వెళ్ళకుండా చేయటానికి. నిన్ను ప్రేమించిన ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి నీ మీద పాపం ఒక్కటి విడిచేస్తే
ఆయన విడిచేసాడు, కానీ నువ్వు దాని నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఒక్కసారి ఎదురు తిరిగి హే సాతానా, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అని ఎప్పుడైతే ఎదురు తిరిగావో, అపవాదిని ఎదిరించుడి, అతడు మీ వద్ద నుండి పారిపోను. ఇప్పుడు ప్రేమిస్తున్నావా, ఎదురిస్తున్నావా? ప్రేమించావా, నీ కుటుంబంలో అలాగే చిక్కులు వస్తాయి. ఎదిరించావా, సాతాను పారిపోతే నీటికి జీవులు పరిగెత్తుకొస్తాయి. ఎలా చేయటం వల్ల దేవుని కార్యక్రమాలు ఇంట్లో సంపూర్తిగా మేలుగా మార్చబడునుగాక. అందుకని ఆయన దేవుడు ఉన్నాడు, మన మనుషులు ఉన్నాం కనుక మనం ఆదరించాల్సిన మాట ఏదన్నా ఉంటే దేవునితో మనం కలిసి ప్రార్థన చేసుకోవడమే గొప్ప ఆనవాయితీ. ఇలా చేయటం వల్ల దేవుని ఆత్మ మన మీదకి వచ్చునుగాక. ఎప్పుడైతే మరియమ్మలో దేవుడు పుట్టాడో ఆమె ధన్యురాలు అయ్యింది. ప్రపంచం అంతా ధన్యురాలని చెప్పుకోవటానికి వీలు పడింది. అలాగే యేసయ్య నీ ఇంట్లో పుడితే నీ పాపం కట్లు తెగిపోవునుగాక. ఆయన నీ ఇంట్లో పుడితే నూతన కార్యాలు జరుగునుగాక. ఆయన ఇంట్లోకి వస్తే నరకం నుంచి తప్పించబడదుగాక. ఆయన ఇంట్లోకి వస్తే పరలోక రాజ్యం చేరుదుగాక. అలాగూ విస్తరించి ఫలించి మేలు పొందేటట్లు మన కుటుంబాలని దేవుడు ఈ సంవత్సరం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసుకున్నాం. నోరు తెరండి ఒకసారి. ప్రభు నాడు, ప్రభా యాతన స్థలంలోకి నన్ను పంపించొద్దు, యాతన స్థలంలోకి నన్ను పంపించొద్దు. నన్ను పుట్టించిన వాడివి నీవే. మంచిగా బ్రతకమన్నావు, నేను మంచిగా బ్రతకలేకపోయాను. నా తప్పుని బట్టి, నా పొరపాటుని బట్టి నీకు దూరం అయ్యాను, సాతానికి దగ్గర అయ్యాను. సాతాన్ నా మీద ఏలుబాటు చేస్తుంది, నా కుటుంబాన్ని పాటు చేస్తుంది. నన్ను బాగు చేయగలిగిన వాడివి నీవే, నా చిక్కులు తొలగించగలిగిన వాడు నీవే, నాకు కావాల్సిన అక్కడ తీర్చగలిగిన వాడు నీవే. ఎన్నోసార్లు వాక్యం విన్నాను కానీ హృదయాన్ని మార్చుకోలేకపోయానయ్యా. నోరు జరగండి, నోరు జరుగుతూ చక్కగా ఇందుకు వాక్యాలు విన్నారు మీరు. నీ పాపమే నీ పిల్లల మీద రాకముందే, నీ పొరపాట్లు నీ పిల్లల మీద ఏలుబడి చేయకముందే, నీ కుటుంబంలో చిక్కులు వెంటాడక ముందే నన్ను బట్టి నా కుటుంబాన్ని మార్చయ్యా. నన్ను బట్టి నా కుటుంబం చెడిపోయిందయ్యా. నా బుద్ధిని బట్టి నా కుటుంబం పాడైంది. నన్ను మార్చేసయ్యా, నన్ను మార్చేసయ్యా. ఇక నుంచి నన్ను బట్టి నా కుటుంబం మేలు పొందాలి, నా కన్నీటికి విలువ రావాలి, నా ప్రార్థనకు జవాబు దొరకాలి, యాతన పడే తలందు బయటికి రావాలి. నా కొరకే దిగి వచ్చినవాడా, నా కొరకే దిగి వచ్చినవాడా, నా కొరకే దిగి వచ్చినవాడా, నా కన్నీరు చూడటానికి దిగి వచ్చినయ్యా. నాలోకి రన్నైనా, నాలోకి రన్నైనా, నీ ఆత్మ నాలో ఉంచినైనా, నాలో ఉన్న పొరపాట్లు క్షమించినైనా. ఎన్నోసార్లు భార్యకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని, భర్తకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని, మేందరూ పోట్లాడు పిల్లలు విన్నారు నాయన, వాళ్ళు మాకు వ్యతిరేకులు అయ్యారు నాయన. ఇవన్నీ మా ద్వారా కలిగాయి అయ్యా. మమ్మల్ని మార్చమోదట, తల్లిదండ్రులుగా మమ్మల్ని మార్చమోదట. నీ ప్రేమను పంచబిడ్డలుగా చేయనైనా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. దయచూపండి, మేలు చేయండి, కనికరించండి, కాపాడండి, ఆత్మీయ మేలులతో నిబంధనలు చేయండి. నిజమైన క్రిస్టమస్ పండుగ రోజు ఈ రోజు నేను చూడాలయ్యా. నువ్వు నాలోకి రావాలయ్యా, నేను వెలిగించబడాలయ్యా. నా చీకటి రాజ్యం తొలిపోవాలి నాయన. నూతన శక్తి నాలో నింపునైనా. నీ మాట వింటానయ్యా. నూతన సంవత్సరాలు అడుగు పెట్టే ముందు నూతన అనుభవాలు నేను పొందుతాను. నా జీవితం మార్చుకుంటాను, నీలో ఎదుగుతాను, నీ సాక్ష్యం నిలుస్తాను. నన్ను బట్టి నా కుటుంబానికి కీడు రాకుండా చేయండి, మేలుతో నింపుదల చేయండి, బలపరచండి, స్థిరపరచండి, నూతన కార్యాలు జరిగించండి. నన్ను మార్చిన వాడా, నా చెడ్డగుణాన్ని మార్చిన వాడా, నా కుటుంబాన్ని బాగు చేసిన వాడా, నా కుటుంబానికి మేలుతో నింపుదల చేసిన వాడా, ఈ రోజు వరకు నన్ను నిలబెట్టిన వాడా. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయన. ఈ మోసకరమైన జీవితాన్ని విడుదల చేసి నాకంటే పెద్ద సాక్షులుగా నిలబెట్టున్నాయి. అందరూ నీ సాక్షులుగా నిలవాలి, అందరినీ ప్రేమలో ఎదగాలయ్యా.
నూతన కార్యం జరిగించి నీవే ఘనత మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దాల్చి అయితే